ఖమ్మం టీడీపీ నందు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా జేఏసీ చైర్మన్ షేక్ నాగుల్ మీరా అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాస్, కొణిదల శ్రీనివాస్, టీఆర్ఈఎస్ఏ ట్రెసా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుంబూరి సునీల్ రెడ్డి గారు, దొడ్డ పుల్లయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు కారుమంచి శ్రీనివాసరావు, 4వ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి బిక్కు, విఆర్ఏల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ అజీజు, పులుసు వెంకటేశ్వర్లు, షేక్ అన్వర్, జిల్లాలోని మాజీ విఆర్ఓ అండ్ విఆర్ఏలు పాల్గొన్నారు. ఈ సమస్యలు తీరాలంటే మేము మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కే పోతే మీరు ఏదైతే గ్రామ పాలన ఆఫీసర్ తీసుకొస్తున్నారో దాంట్లో మా వాళ్ళని తీసుకోండి, మా వాళ్ళ ఆసక్తిని బట్టి తీసుకోండి అని చెప్పడం జరిగింది. తీసుకుంటామన్నారు. ఇదే గౌరవ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా మీ సేవలు మేము వినియోగించుకుంటామని చెప్పారు. కానీ ఈరోజు 129 జీవో చూస్తే గతంలో చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అది జీరో అవుతుందని చెప్పేసి అంటున్నారు. అది ఎట్లా జీరో అవుతుందని మేము అడుగుతా ఉన్నాం. అదేమి ఆర్థిక పరమైన విషయం కాదు కదా. మా పాత సీనియారిటీ ఏదైతే ఉన్నదో అది ఇవ్వటం వల్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం పడదు. మా పాత సీనియారిటీని మాకు ఇచ్చినట్లయితే ఇప్పుడు జీపీఓ జాయిన్ అయినటువంటి విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్లో రేపు ఇవ్వబోయేటువంటి ప్రమోషన్లో ముందుంటారు. ఎవరైతే ఉద్యోగంలో ఫస్ట్ జాయిన్ అవుతారో ప్రమోషన్లో వాళ్ళ పేరే ముందుంటుంది. అలా కాదని నిన్న మొన్న గౌరవ వేతనం పొందేటువంటి విఆర్ఏలు మనం చూసాం. విఆర్ఏలకి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్, రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ ఇస్తూ వేరు డిపార్ట్మెంట్లో వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు విఆర్ఏలు విఆర్ఓలను కలిపి జీపీఓ తీసుకుంటామంటున్నారు. వాళ్ళ సర్వీసు మా సర్వీసు కామన్ అవుతాయని అంటున్నారు. మరి విఆర్ఓలు గత 20 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు, కేవలం ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటున్నారు. మరి నిన్న మొన్న గౌరవ వేతనం పొందినటువంటి విఆర్ఏల సీనియారిటీ మా సీనియారిటీ ఒకే సమానం ఎట్లా అవుతాయి? మేము చేసినటువంటి సర్వీస్ ఎడిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా టీవీఆర్ఓ జేఏసీ తరఫున ఖండిస్తున్నాం. గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని బాధలో ఉన్నాం. ఈ ప్రభుత్వం ఆ బాధను తీరుస్తుందని మేము ఊహించాం. కానీ గత ప్రభుత్వం వేరే శాఖలకు పంపించినప్పటికీ కూడా మా సర్వీస్కి ఎలాంటి డోకా లేదని క్లియర్గా జీవో ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం మీ సేవలు మాకు కావాలి గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పి కోరుకుంటుంది. మరి తీసుకున్నప్పుడు మా సర్వీసులు మాకు ఇవ్వాలని వచ్చిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉన్నది. ఈ విషయంలో మా సర్వీసులు కాపాడే విషయంలో టీఎన్జీఓస్, టీజీఓస్, ట్రెసా లాంటి పెద్ద పెద్ద సంఘాలు కూడా మాకు మద్దతు తెలుపుతున్నాయి. ఉద్యోగి సర్వీస్ అనేది ఉద్యోగి యొక్క హక్కు. ఆ హక్కును కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. అవసరమైతే మేము విఆర్ఓల వివరం కూడా మా సర్వీస్ జీరో అయ్యేటట్టయితే ఆప్షన్ పెట్టడానికి సిద్ధంగా లేము. నిజంగా ఈ ప్రభుత్వం మా యొక్క సేవలు కావాలని కోరుకుంటే మా యొక్క న్యాయబద్ధమైనటువంటి సర్వీసుని ఖచ్చితంగా ఇవ్వాలి. లేదు ఏదో నామకి వస్తు తీసుకుంటాం, రూల్స్ పెడతామంటే అవి స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము. ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడైనా ఉద్యోగమే, ఎక్కడైనా మా సర్వీసు కోల్పోము. మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సేవ చేయడం, గ్రామ స్థాయిలో సేవ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి హక్కుల్ని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మినిస్టర్లను కలిశారు. ఖచ్చితంగా మీరు మా బాధలు అర్థం చేసుకొని 129 జీవోని సవరణ చేసి ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా, ఈ టైం బాండ్ పెట్టకుండా విఆర్ఓలందరినీ రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని, మా కుటుంబాలని రోడ్డున పడకుండా, గతంలో చేసిన ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ శాఖ మంత్రి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి వారు మన బట్టి విక్రమార్క గారిని, తుమ్మలాశ్వరరావు గారిని ఈ వేదిక ద్వారా కోరుకుంటాను. థ్యాంక్ యూ. దాన్ని ఖండిస్తూ ఆ రోజు ఇదే సోదరుడు నేను కలెక్టరేట్ దగ్గర, నా దగ్గర ఇక్కడ వీడియో ఉంది, ఖండించి కలెక్టర్ గారికి రికమెండేషన్ చేశాం. అప్పుడున్నటువంటి మంత్రివర్యులు అజయ్ కుమార్ గారిని కలిసాం, అన్ని ప్రయత్నాలు చేసాం. అయినా ప్రభుత్వం మొండిగా వెళ్ళిపోయింది. ఆ రోజున్న ప్రభుత్వం అలా శిక్షించాలనుకుందో ఏమనుకుందో చేసుకోలేదు, అసలు పట్టించుకోలేదు కూడా. ఆ రోజు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది, కోర్టులో కూడా ప్రయత్నం చేశాం. దాని మీద కూడా నడుస్తూనే ఉన్నది. ఈనాటి పూర్వ విఆర్ఓల జిల్లా స్థాయి అత్యవసర సమావేశం చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు. ఈరోజు
రాష్ట్ర టీఆర్ఓస్ చేసే పిలుపు మేరకు జిల్లా స్థాయి ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, గతంలో విఆర్ఓలుగా పనిచేసినటువంటి మేము వివిధ శాఖలకు రీడిప్లాయిడ్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో 2018 కాలం నుంచి దాదాపు 2 సంవత్సరాల పాటు 50-60 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నీ కూడా 2 సంవత్సరాల్లో క్లియర్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మేము బాగా చేశామని చెప్పేసి గత ప్రభుత్వం 1 నెల బోనస్గా కూడా ఇవ్వడం జరిగింది. మీ అందరికీ అదనంగా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే ధరణి అని గొప్పగా చెప్పుకుందో, ఆ ధరణికి ఒక రూపు తెచ్చిన ఘనత ఎవరిది అంటే అది గ్రామ రెవెన్యూ అధికారులని నేను సందర్భంగా తెలియజేస్తాను. అలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినటువంటి పెద్ద మనిషి ఉన్నట్టుండి అర్ధరాత్రి మీ అవసరాలు ఈ డిపార్ట్మెంట్కి అవసరం లేదు, మిమ్మల్ని వివిధ శాఖలకు మారుస్తున్నామని చెప్పేసి జీవో 121 ద్వారా వివిధ రకాల డిపార్ట్మెంట్లకి, విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగిని ప్రభుత్వ శాఖలోకి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రభుత్వ శాఖలోనే నియామకం చేయాలి. దాన్ని కాదని చెప్పేసి రూల్స్కు విరుద్ధంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు లేవని చెప్పేసి సొసైటీలలో, గురుకులాలలో, జీసీసీలలో, షుగర్ కేన్ డిపార్ట్మెంట్లలో ఇట్లా దాదాపు 64 శాఖలలో రీడిప్లాయ్ చేయడం జరిగింది. దానివల్ల ఏం జరిగింది, అక్కడ సరైనటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు లేకపోవడం వల్ల విఆర్ఓలని సీనియర్ అసిస్టెంట్ పోస్టులలో, డ్రైవర్ పోస్టులలో, సూపరింటెండెంట్ పోస్టులలో, అటెండర్ పోస్టులలో, తోటమాలి పోస్టులలో తాత్కాలికమైనటువంటి నియామకం చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు సర్వీస్ పరమైన సీనియారిటీ పరమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. మేము ఈ ప్రభుత్వానికి విన్నవించాము, గత ప్రభుత్వంలో కూడా విన్నవించాము, అయ్యా మమ్మల్ని రీడిప్లాయ్ చేయడం వల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉన్నవి, కాబట్టి దయచేసి మా మీద ఎలాంటి కోపం లేకోకుండా, మేము ఎంతో రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎంతో సర్వీస్ చేస్తున్నాము, సరైన కారణం లేకోకుండా మమ్మల్ని వివిధ శాఖలకు అర్ధరాత్రి పంపడం జరిగింది. మా ఆప్షన్ తీసుకోలేదు, మాకు కనీసం ఒక మాట ఆయన చెప్పలేదు. అర్ధరాత్రి జాయిన్ కావాల్సిందే మీకు అలాట్ చేసినటువంటి డిపార్ట్మెంట్లోని కలెక్టర్ల ద్వారా ఒత్తిడి చేయడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో కూడా మేము అనేక పోరాటాలు చేశాం. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పార్టీని కూడా మేము కోరడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం గ్రామ స్థాయిలో గ్రామ పాలనా ఆఫీసర్ అనే పోస్టును క్రియేట్ చేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ ఒక ఉద్యోగి సర్వీసులోకి వస్తే ఏ రోజైతే తాను ఉద్యోగంలో జాయిన్ అవుతాడో ఆ సర్వీసు ఏ డిపార్ట్మెంట్కు పోయినా తన సొంత బిల్లింగ్ లేకోకుండా, తన సొంత ప్రమేయం లేకోకుండా వేరే డిపార్ట్మెంట్కి పంపిస్తే తన సర్వీసును కోల్పోడు. గత ప్రభుత్వం 121 జీవో ద్వారా విఆర్ఓలను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో వేరే శాఖలకు మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి క్లియర్గా జీవోలో ఇవ్వడం జరిగింది. దాని అర్థం ఏమిటి, రెవెన్యూలో చేసినటువంటి నీ సర్వీస్ని నువ్వేమాత్రం కోల్పోవు, నువ్వు ప్రస్తుతం ఏ శాఖలో జాయిన్ అయ్యావో ఆ శాఖలో నీ పాత సర్వీసు కూడా కొనసాగుతుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ దాన్ని కొన్ని శాఖలు పాటిస్తున్నాయి, కొన్ని శాఖలు పాటించడం లేదు. దీని విషయంలో కూడా మేము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మాకు ఇలా వేరే డిపార్ట్మెంట్లలో ఇబ్బందులు అవుతున్నాయి సార్, సర్వీస్ పరమైన సమస్యలు, ఇంక్రిమెంట్ల సమస్యలు, సీనియారిటీ చేస్తున్నాం. గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఖచ్చితంగా మా పక్షాన ఉంటారు, మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. వారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. వారు మాట ఇచ్చిన ప్రకారం రెవెన్యూలోకి తీసుకురావడానికి జీవోలు ఇచ్చారు. ఈ జీవోల వెనుక ఎవరు హస్తం ఉంది, ఎవరు తప్పుడుగా గైడ్ చేశారో తెలియదు. ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తాం. మా సమస్య పరిష్కారం చేయాలి, ఆ జీవోలో సవరణ చేయాలి, ఖచ్చితంగా మా సర్వీస్ మాకు ఇవ్వాలి. 10th క్లాస్ చదువుకున్న విఆర్ఓలు కూడా ఒక్కొక్కళ్ళు 24 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఉన్నారు. వారు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రెవెన్యూలోకి తీసుకోవాలని కోరుతున్నాం. వాళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా బాధపడుతున్నారు.
వాళ్ళ తల్లిదండ్రులు విఏఓగా పనిచేసి, వాళ్ళ తల్లిదండ్రులు పటవారిగా పనిచేసి వాళ్ళ వారసులకు ఉద్యోగాలు వచ్చి వాళ్ళు కూడా దగ్గర దగ్గర 24 సంవత్సరాల నుంచి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నారు. వారు ఈ రోజు మీరు రెవెన్యూలకు రావట్లేదు ఈ జీవో ప్రకారం చెప్తే మనోవేదన గురి ఈ 2-3 రోజుల్లోనే 3 నుంచి 4 సోదరులు కోల్పోవడం జరిగింది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, అలాగే రెవెన్యూ శాఖ మంత్రులు మన ఖమ్మం బాధలు ప్రతి ఒక్కరి బాధల్ని దగ్గరుండి చూసి మీకు నేను మనోధైర్యాన్ని ఇస్తానని చెప్పేసి గతంలో చాలాసార్లు మా బాధలను చెప్పుకుంటే చెప్పినటువంటి గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం చూపుతారని, మాకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే చనిపోయిన విఆర్ఓ సోదరులకి ఉద్యోగాలు కల్పించలేదు. జియో వచ్చిన తర్వాత కూడా చాలా చోట్ల ఇబ్బంది పెడుతూ ఖచ్చితంగా వాళ్ళ సోదరులకు కూడా రెవెన్యూలను ఇవ్వాలని కోరుతున్నాం. విఆర్ఏలు విఆర్ఓల సోదరులు 61 నిండిన విఆర్ఏల వారసులకు కూడా జియో ఇచ్చారు, కానీ వారిని కూడా ఉద్యోగాలు కల్పించలేదు. వారికి కూడా ప్రభుత్వం రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో కానీ ఖచ్చితంగా వాళ్ళని కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ఈ యొక్క సమస్యలు ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను. జీసీసీలో పనిచేస్తున్నటువంటి వారు గురుకులంలో, సొసైటీలలో చాలా రకాల అంటే అది చేయడానికి ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ అందులో 010 అవకాశం ఉంది. గతంలో మీ అందరం 010 శాలరీలు తీసుకొని ఉన్నవారు. ఖచ్చితంగా అందరికీ తీసుకుంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా 129 జీవోని సవరణ చేసి రెవెన్యూలోకి తీసుకోవాలి. లేని పక్షంలో సొసైటీలలో పనిచేస్తున్న వారందరినీ 010 ఉన్న శాఖలో కన్నా బదిలీ చేయాలి, లేదా 010 ఉన్న వాళ్ళకి శాలరీలు ఇప్పించేలాగా చూడాలని కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జీసీసీలో చేసే వారికి దగ్గర దగ్గర 2.5 సంవత్సరాలు అంటే మాకు ఈ వ్యవస్థలో నుంచి రెవెన్యూ నుంచి బయటికి పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక 15 మంది ఉన్నారు. 16 మందిలో 3 చనిపోయారు, ఇంకా 11 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పటివరకు జీతాలు వచ్చినా కానీ అరాకొర 2-3కి వస్తున్నాయి. వాళ్ళకి కూడా 3 నెలలకు ఒకసారి ఏదో భిక్ష ఇస్తున్నట్టు వాళ్ళకి ఆ పర్సంటేజ్లో ఇన్కమ్ ఏదైతే పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు సేల్ చేస్తారో ఆ సేల్లో వచ్చినటువంటి 40% శాలరీ రూపంలో ఇస్తున్నారు. ఇది బాధాకరం, చాలా బాధాకరం. వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి రెవెన్యూలో చేస్తూ ఫస్ట్ తారీఖు అందరితో పాటు జీతం తీసుకున్న వాళ్ళని ఈరోజు జీసీసీలో కూర్చోబెట్టి, అది ఉద్యోగమే కాదు, యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగిని జూనియర్ అసిస్టెంట్ కూర్చోబెట్టే పోస్టే కాదు, అందులో కూర్చోబెట్టి వాళ్ళకి ఈరోజు శాలరీలు ఇవ్వకుండా కుటుంబాలను రోడ్డున పడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వంలో జరగకూడదని, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 129 జీవోలో ఇస్తూ ఒక టైం పెట్టారు. మీరు ఆ డిపార్ట్మెంట్లోకి ఈ అన్ని షరతులు ఒప్పుకుంటే 16వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టారు. ఆన్లైన్లో గూగుల్ ఫామ్లో ఆప్షన్లో నింపి జిల్లా కలెక్టరేట్లో ఫామ్ ఇవ్వాలి అని నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయ్యా, ఈ ఆంక్షలు పెట్టకండి, మాకు టైం ఇవ్వండి, ఈ జీవోని సవరణ చేయండి, చేసేసి తీసుకోండి. అంతేలేని 16వ తారీఖు 20వ తారీఖు అని డెడ్ లైన్ పెట్టి టెన్షన్లు పెట్టి ఉద్యోగులని ఇబ్బందులు పెట్టకండి. ఉద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రభుత్వం అయితే కాదు. ఖచ్చితంగా ఉద్యోగుల పక్షాన ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందనేది గతంలో చూసుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదా చూడాలని కోరుతున్నాను. ఈ ఆంక్షలు లేకుండా అవసరమైతే క్యాబినెట్
సబ్ కమిటీ మళ్ళీ కూర్చుంటుంది అంటున్నారు. మా రాష్ట్ర నాయకత్వం ఆల్రెడీ కలిసింది, మళ్ళీ కలుస్తాం. గౌరవ మంత్రి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని, సీఎం గారిని కలవడానికి కూడా. ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ మీడియా సోదరులకు ధన్యవాదాలు. నా పేరు షేక్ నాగుల్ మీరా, ఖమ్మం జిల్లా విఆర్ఓల జేఏసీ చైర్మన్. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంకు జిల్లా జేఏసీ చైర్మన్ గుంటిపల్లి శ్రీనివాస్ గారు, అలాగే టెస్సా అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు, 4వ తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు బిక్కు గారు, వారి మిత్ర బృందం వచ్చి మాకు పద్ధతి తెలియజేయడం జరిగింది. ఈరోజు మీ సమావేశం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం, గత రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను 2022 ఆగస్టులో ఒక జీవో ఇచ్చి 121 జీవో ఇచ్చి వివిధ శాఖల్లో పంపించడం జరిగింది. ఆ పంపించిన శాఖలలో సరైన పోస్టాల్లో కూర్చోబెట్టకుండా అగ్నెస్ట్ పోస్టాల్లో సీనియర్ అసిస్టెంట్ ఉంటే సీనియర్ అసిస్టెంట్, డీటీ ఉంటే డీటీ, సూపరింటెండెంట్ ఉంటే సూపరింటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్, కీపరు, డ్రైవరు, వివిధ రకాల పోస్టుల్లో కూర్చోబెట్టి ఒక ఉద్యోగికి ఉన్నటువంటి అర్హత లేని విధంగా ఆ డిపార్ట్మెంట్లో కూర్చోవడానికి కుర్చీ లేకుండా కూడా ఉద్యోగం చేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో ఇంతలో ఎలక్షన్లు రావడం, ప్రభుత్వం మారడం, ఈ ప్రభుత్వంలో మా యొక్క బాధల్ని చెప్పుకోవడం జరిగింది, విన్నవించుకోవడం జరిగింది. వారు మా సమస్యలని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టడం, మీరు రాగానే రెవెన్యూ వ్యవస్థలోకి విఆర్ఓ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో 41 జీవో రిలీజ్ చేయడం, ధరణిని తీసేసి భూభారతి పేరుతోటి ఈరోజు 41 జీవో ద్వారా 10,943 పోస్టులు క్రియేట్ చేసి కొత్తగా తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన రెవెన్యూ శాఖ మంత్రులు మన ఖమ్మం ముద్దుబిడ్డ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మంత్రివర్యులు, ఇంకో మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము చాలా సంతోషపడ్డాం. మన ప్రజా ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా ప్రజలతో పాటు రెవెన్యూ ఉద్యోగులుగా మన సమస్యలు కూడా పరిష్కారం అయితే అని చెప్పేసి ఈ 41వ నెంబర్ జీవోని చూసి చాలా సంతోషపడ్డాం. ఈ సంతోషం పూర్తిగా కాకముందే ఉగాది రోజు 129 జీవో ఒకటి ఇచ్చారు. ఆ జీవో ఏంటా అని చూసుకుంటే, గతంలో చేసినటువంటి విఆర్ఓలలో ఇంటర్మీడియట్ నుంచి పైన డిగ్రీ ఉండని ఏమన్నా ఉండనండి 5 సంవత్సరాలు రెవెన్యూలో పనిచేసి ఉండాలి సర్వీసు, విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ అని చెప్పేసి సర్క్యులర్ ఇవ్వటం, ఇచ్చిన వారిని తీసుకుంటాము, అది కూడా ఒక టెస్ట్ పెట్టి తీసుకుంటామని చెప్పేసి ఆ జీవోలో ఉన్నది. గతంలో రెవెన్యూలో చేసి 18, 16, 12, 24 సంవత్సరాల అనుభవం ఉండి ఈరోజు జీరో సర్వీస్ మీద ఉద్యోగులుగా మీరు రావాలి ఈ జీవో ప్రకారం చెప్పడం చాలా బాధాకరం. ఇన్ని సంవత్సరాలు పనిచేసి మీరు రెవెన్యూలకు రావాలంటే ఈ జీవో ప్రకారం 129 జీవో ప్రకారం సర్వీస్ జీరో అవుతుంది అని చెప్పేసి ఆ జీవో చెప్తుంది.
ఆ జీవో వెనక ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు. మీ ఉద్యోగులుగా ప్రభుత్వంలో తీసుకోవడానికి గతంలో 1983-84లో ఎన్టీ రామారావు గారు తీసేసినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి చెన్నారెడ్డి గారు వచ్చి ఎటువంటి ఆంక్షలు లేకుండా విఆర్ఓలను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత టీడీపీ గవర్నమెంట్లో మళ్ళీ చంద్రబాబు గారు పంచాయతీరాజ్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2007లో గౌరవ స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఎటువంటి ఆంక్షలు లేకుండా రెవెన్యూలో తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో గత పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిన నడవడి కోలుకొని దెబ్బ కొట్టి ఉద్యోగులుగా మాకున్నటువంటి మనోభావాలపైన దెబ్బ కొట్టి ఈరోజు సమాజంలో తిరగకుండా అవమానాల పాలు చేసి వ్యవస్థల నుంచి పంపిస్తే ఇది ప్రజాప్రభుత్వం వచ్చింది మాకు ఖచ్చితంగా